హలో ఫ్రెండ్స్, మొత్తానికి ఒక వ్లాగ్ చేయడానికి అయితే రెడీ అయ్యి ఎన్నాళ్ళ తర్వాత సంవత్సరం అనుకున్నాం ఏంట్రా. సంవత్సరం అనుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా వ్లాగ్ రెడీ అయ్యాం. లక్కీలీ ఏం పాములు రావు ఇక్కడ, చల్లగా ఉంది కాబట్టి. పాములు వచ్చింటే మళ్ళీ బీటెక్లా రిపీట్ అయ్యింది, దాన్ని నేనేం చేయలేను. ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. కరెక్ట్గా మీట్ ఎగ్జామ్ ముందు రోజు కదా, కరెక్ట్గా ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ తప్పించుకున్నా, అదొక హ్యాపీనెస్. ఎగ్జామ్ తప్పించుకోగలిగే పాము కట్టేయడం వల్ల. ఇలాంటి ఎన్ని ట్రైల్స్ చేస్తున్నాం మనం వాళ్ళు మొత్తం అన్నీ కలిపి 4 గంటలు వాళ్ళు మొత్తం అన్నీ కలిపి. సో ఒక 8 to 10 మైల్స్. వీడేమో మన ట్రిప్కి అఫీషియల్ ఫోటోగ్రాఫర్. ప్రస్తుతానికి జస్ట్ 2 మైల్సా, 2 మైల్స్ లూప్ అంట. సో 2 మైల్స్ లూప్ ఎలా వచ్చిందో చూద్దాం. అయ్యో కొత్త అన్నీ ట్రై చేస్తున్నాం. తిరిగి బతికి బయటకు వస్తే చాలు. అయ్యో తుప్పుల్లోకి పోతున్నాం. మొత్తానికైతే వాటర్ ఉన్న ప్లేస్ ఎత్తుక్కున్నాం ఈసారి. సో చూద్దాం వాటర్ ఉన్న ప్లేస్ అనమాట. మన ఫోటోగ్రాఫర్ ఏం చేస్తున్నాడు. స్విమ్మింగ్ చేయడం బాగానే ఉండేది, కాకపోతే చల్లంటారు స్విమ్మింగ్కి. మా వాడికి నెక్స్ట్ వ్లాగ్ లోపు వాడికి స్విమ్మింగ్ నేర్పించి అప్పుడు ఇద్దరం కాదు. అప్పుడు దాకా ప్రస్తుతానికి ఇదే అడ్జస్ట్ అయిపోండి. సో ఎండ కనబడుతున్నా కూడా చలి బాగుంది. అదేదో మా వాడు అదేదో దారి కనపడింది, అటు వెళ్దాం అనుకున్నాం. అయితే అన్ని స్టంట్లు వద్దులే ప్రస్తుతానికి అని చెప్పి ఆగిపోయాం. ఇది వెల్కమ్ సెంటర్ అని ట్రైల్ అని రాసి ఉంది ముందు, మీరు కూడా సాగండి. ఇది ఏ రాసాడు కానీ మనకి ఇవన్నీ వద్దులే, వెళ్ళేసి సొసైటీ తిరిగి వద్దాం. ఏమంటారు? బ్లాగ్ స్టార్ట్ అయ్యి కొంచెంసేపు కూడా అవ్వలేదు. మేము ట్రిప్కి వచ్చి కొంచెంసేపు కూడా అవ్వదు. మా వాడు అప్పుడే కెమెరా లేదా పోగొట్టేశాడు. ఫస్ట్ ఈ ట్రెక్ గురించి చెప్పాలంటే మన గైడ్ని అడగాలి, వాడే ఇవన్నీ ప్లాన్ చేసేది. సో నాకు తెలియదు ఫ్రెండ్స్, అన్నీ ఆటోలో పెట్టుకొని వెళ్తున్నాం. బుర్ర కూడా ఆటోలోనే ఉంది. ట్రైల్ అలాగే ఎదురుగా వెళ్తుంది కాబట్టి ఇంకా వెళ్తున్నాం, కానీ ఎటు వెళ్తున్నామో తెలీదు. ఎటు వెళ్తున్నామో తెలియదు కానీ వెళ్తున్నాం అంట. అది వీడిని అడుగుదాం మనం, ట్రైల్ ఎక్కడ తీసుకొచ్చాడు, ఎక్కడ తీసుకొచ్చామో బాబు. నాకు తెలీదురా. చూసారా, ప్లానింగ్ అంటే ఇలా ఉంటుంది. వాడికి తెలీదు, నాకు తెలీదు, కానీ పోతున్నాం. గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి డే 10కి దగ్గరలో ఏమున్నాయి అని కొడితే ఇవి వచ్చేసింది. ఆయన కొడితే ఇవి వచ్చాయి. దాన్ని తగ్గట్టు బాబు ప్లాన్ చేశాడు ఓ 4-5. అరౌండ్ 15 మైల్ రేడియస్లో మనకి ఆల్మోస్ట్ 4 to 5 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ట్రైల్స్ ఉన్నాయి. ఇవాళ అయితే చుక్కలు కనపడటం ఖాయం ఫ్రెండ్స్. హోప్ఫుల్లీ అంట. వర్షం పడకపోతే అది ఇంపార్టెంట్. కోట్లు తెచ్చాం కానీ తెలివితేటలు ఉపయోగించి మేము కార్లో పడేసి వచ్చాం దాన్ని. వర్షం పడితే ఏమైతే తెలియదు. ఎండగా ఉంది కదా, వర్షం ఎందుకు పడిద్ది అంటారు అనుకుంటున్నాను. ఇది ఓహాయో, మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరు వెదర్ ఎలా ఉండిద్ది. ఇక అంత లైట్ కనబడుతుంది, వీళ్ళకి బుర్రలు పని చేయట్లేదు అనుకుంటున్నారు. చాలా చల్లగా ఉంది, అర్థం కావట్లేదు మీకు అంతే. కూర్చున్నాం మధ్యలో అనుకుంటున్నారా. మా వాడు కెమెరా ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఆ కెమెరా ఇంపార్టెంట్. ఇప్పుడు లైటింగ్ బాగుంది, పిక్స్ బాగా వస్తుంది. మేము జనరల్గా ఎప్పుడు పిక్స్ దిగాం. వాడు కెమెరా కొన్నాడు కదా నేర్చుకోవడానికి, పిక్స్ ఇప్పుడైతే దిగాలి ఖచ్చితంగా, లేకపోతే బాగోదు. మరి ఎవడైనా ఫస్ట్ నేర్చుకుంటా కెమెరా కాంటాడు. మేము కొనేసి నేర్చుకుందాం అని చెప్పి ప్రాసెస్లో నేర్చుకుంటున్నాను. కిట్ లెన్స్తో పాటు 4 లెన్సులు తీసుకున్నా. ఆ లెన్స్లు ఎందుకు పని చేస్తే తెలుసా కనీసం? తెలుసు, ఒకటి ఆస్ట్రో ఫోటోగ్రఫీకి ఒకటి. ఓకే, అవి తెలుసు కనీసం. చూసారా, పర్లేదు, అట్లీస్ట్ సమ్ నాలెడ్జ్. ఎవరో చెప్పారు ఫ్రెండ్స్, ఎవరో గొప్ప బాబులు చెప్పారు, ప్రాసెస్ని లవ్ చేయండి అని చెప్పి. ఎవడరాడు? ఓకే, అయితే నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే వాడికి చెప్పలేదంట, వాడికి నేను చెప్తా. చూడటానికి అయితే బాగుంది అడవి. లోపల పాము ఉందనుకుంటా, వెళ్తున్నారు. ట్రైన్లో కూడా ప్రస్తుతానికి ఎవరు లేడు, మేము తప్ప ఆయన నీకు ఎవరు లేడు. ఓకే, మా వాడు పిక్ తీస్తున్నాడు, మళ్ళీ వద్దాం. స్కిల్స్ నేను ఫోటోలు చేస్తాను. ఓకే, చూసారా
ఛానల్ చిల్డ్రన్స్ కానీ స్టార్ట్ చేసాం, కాకపోతే ఇది అప్పుడప్పుడు బూతులు మాడుతుంటాడు, అవి పట్టించుకోవద్దు మనం. ఐమ్ లీగల్లీ బ్రైన్ రైట్ నా, ఏం కనబడట్లేదు నాకు. స్పెట్స్ తీసుకొచ్చి ఎండ వచ్చిద్దామని చెప్పి. ఇప్పుడు ఫోటోలు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే ఫోటోలు బాగా వస్తున్నాయి, కొంచెంసేపు పైకి ఎలా వచ్చింది తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ప్రజెంట్ అయితే అన్ని చాలా బాగా వస్తున్నాయి పిక్స్. మీకు పోర్ట్రేట్ ఫోటోలు వస్తాయి. అంటే మిగతా ఫోటోలు తీద్దాం అనుకున్నా కూడా మాకు అన్ని స్కిల్స్ లేవు ప్రస్తుతానికి. ప్రజెంట్ లెన్స్ చేంజ్ చేయాలనుకుంటుంది, లేదా నేను సెట్టింగ్స్ మార్చాలేను. అవన్నీ మార్చాక అప్పుడు ఇద్దాం, ఫిగర్ సంథింగ్ అవుట్, అన్ని గట్టిగా ఇద్దాం. మామూలుగా ఉండదు వెళ్దాం. ఇప్పుడు మనకు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అటుపక్క చూడండి ఫ్రెండ్స్, అది కిందకి వెళ్తుంది, ఇటు పక్క పైకి వెళ్తుంది. ఇటు పక్క వెళ్తే బెటర్ అంటారు మీరు, మాకు సజెషన్ ఇవ్వండి. ఇది లైవ్ కాదు కాబట్టి మీ సజెషన్ ఇవ్వలేరులే, నేను పోతా. అరే మీరు just చూడండి. ఏ స్కెచ్గా ఉంది మరి, అవసరం అంటావా? పోనీ అక్కడ వరకు వెళ్దాం, చూద్దాం. వెళ్ళి చూద్దాం, పోయేదే ఉంది, మహా అయితే మన ప్రాణాలు తప్ప. మీకంటే అన్నీ అయిపోయాయి. ఇది ఇలాగా మాట్లాడుతుంటారు, మన పీచేసి అన్ని కట్ చేసేస్తాం కొంచెం. అన్ఎడిటెడ్ రా లాగ్ పెట్టాలి ఫ్రెండ్స్, ఇలాగా ఉండకూడదు. అన్ఎడిటెడ్ పెట్టాలంటే ఈ బూత్లు ఆపేది ఫ్రెండ్స్ ముందు. అక్కడే ఉంటారు అబద్ధం, ఎలా దిగు మధ్య మధ్యలో పిక్స్ చేస్తుంటాడు, మనకు స్కిల్స్ ఇవ్వాలి అప్పుడు. చేస్తే ఈ చేస్తారా ఇంకో చేస్తారు, ఏం చేయాలి? పెట్టుకో ఎక్కడైనా నార్మల్ ఏదో ఇద్దాం. మామూలుగా లేదు ఫ్రెండ్స్. రే లైటింగ్ అటు నుండి పడుతుంది వెనకాలండి. ఐఎస్ఓ అంటే ఏదో మరి ఏమన్నా కంపెనీ ఏమో మనకు తెలీదు, చూద్దాం. ఇటు నుండి అయితే బాగా షైనింగ్ వస్తుంది కదా, మనం ఇంత తెల్లగా ఉండం, అది సన్ వల్ల అలా కనబడుతున్నాం, కానీ మనం జనరల్గా ఇంత తెల్లగా ఉండం, చూసి మోసపోకండి. వెళ్తున్నాం, మాకు తెలియదు వెళ్తున్నాము. లూప్ అన్నారు, మరి లూప్ ఏందో ఏంటో మేమైతే వెళ్తూ ఉంటాం. ఎస్, ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి అన్ఎడిటెడ్ వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాం. కొంచెం నోరు తిరగట్లా, అన్ఎడిటెడ్. ఓకే ఓకే, ఆ వ్లాగ్ పెడతాం. చెప్పలు చూస్తారా చూడండి, కెమెరా గురించి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది వాడు. 1 2 3 4 ప్రొఫెషనల్ కెమెరామెన్, 4 లెన్సులు పెట్టుకున్నాడు. కనీసం ఒక దాంట్లో నేను కరెక్ట్గా వస్తాను చాలు. పెట్టుకొని లాభం ఫ్రెండ్స్, ఫోటోలు ఇంట్లో రావాలి. మేమేమో ఇప్పుడే నేర్చుకుంటున్నాం. అయినా నా తప్పేం లేదు ఫ్రెండ్స్, నేను జస్ట్ వ్లాగర్, వాడు మాత్రమే పిక్ తీసేది. సో వాడిని అనాలి, మీరు అని ఉంటే వాడు పిక్స్ చేస్తాడు కాబట్టి వాడిని అనాలి. నేర్చుకోకుండా కొన్నాడు కెమెరా, నేర్చుకున్నాక ఇంకెంత పెద్దగా కొంటాడో మీకే వదిలేస్తుంది. ఇంకా వాడు నేర్చుకున్నాక ఎబ్బే మన చేతిలో ఆగడం, డైరెక్ట్ వెళ్ళి స్పేస్లో పిక్స్ ఇస్తా అంటాడు. సరే స్టిల్ బాగుందని డైరెక్ట్ తీసేస్తున్నాడు. ఫోటోగ్రాఫర్కి ఉండాల్సిన స్కిల్స్ ఇయ్యే, మళ్ళంటే వాళ్ళని పిక్స్ చేయాలి. ఇదే ఆస్ట్రో ఫోటోగ్రఫీ లెన్స్ అంటే, దీంతో స్టార్స్ని గ్యాలక్సీని ఫోటోలు తీసి ఎక్స్ప్లెయిన్ చేసాడు చూసారు కానీ నన్ను అడగండి తర్వాత మళ్ళీ అదేందో. ఐఎస్ఓ వైట్ బ్యాలెన్స్ యూజ్ చేసిన తర్వాత నువ్వు ఫోటో తీయడం వరకు నాకు ఆడేదో చెప్తున్నాడు ఫ్రెండ్స్, నాకైతే తెలియదు కానీ తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూద్దాం. అన్ని యూట్యూబ్ ఉంది మనకి దిక్కి, యూట్యూబ్ వండుకి ఎవరికి భయపడతాం మనం చెప్పండి. కెమెరా లోపల చూసారా, చూడకపోతే చూడండి, ఏదో ఉంది. ఇదే అన్నీ చేసేది, మామిడికి ఇస్తున్నాం. మళ్ళీ వాడు తీయాలి కదా పిక్స్, మనం పిక్స్ బాగా రాకపోతే అసలు బాగోదు. మన దగ్గర వచ్చిన బ్లరీ ఫోటోలన్నీ పెడదాం రా, BTS కింద. బిహైండ్ ది సీన్స్ చూసారా. ప్లానింగ్ ఎలా అంటే అలా ఉండాలి. వ్లాగింగ్కి ఒకళ్ళు ఉంటే కష్టం ఫ్రెండ్స్. ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకడు ప్లాన్ చేస్తాడు, నా లాంటాడు అన్నీ జస్ట్ చేస్తూ ఉంటాడు అంతే. నేను వైబ్ అవుతుంటా, వాడు పాపం కష్టపడి ప్లాన్ చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి ఇవన్నీ చూస్తూ ఉంటాడు.
సో నేను అదృష్టంతో నేను చెప్పాలి. అసలు ఇలాంటి ప్లేస్లు ఉన్నాయని కూడా నాకు ఇప్పటిదాకా తెలియదు. ఉంటున్నాడు ఇక్కడ మళ్ళీ. తప్పదు ఫ్రెండ్స్, బిజీ ఉంది లైఫ్. దాని క్యాప్షన్ ఏం చెప్తున్నాడు చెప్పండి, ఏం చెప్పారా? సన్కిస్ట్ అని. ఇంకా ఇంకేదో చెప్పావు ఇందాక. అది బ్లాగ్లో చెప్పే పదాలు కాదు. బ్లాగ్లో చెప్తే మమ్మల్ని బ్లాక్ చేస్తారు. మొత్తానికి ఫోటోగ్రఫీ స్కిల్స్ అయితే పర్లే, మా వాడు నేర్చుకున్నాడు బాగానే. మనం బాగా వచ్చినంత వరకు ఓకే. ఫోటోలు ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం ఎడిటింగే. మొత్తం ఎడిటింగే. ఫోటో ఎలా తీసినా మీరు ఎడిటింగ్ కరెక్ట్ చేసుకోండి, సూపర్ వస్తారు అందరూ. ఏదో పెద్ద ఫోటోగ్రాఫర్లా ఉన్నారా అనుకుంటారు. ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. చూసారా మళ్ళీ ఫోటో ఆప్షన్ వచ్చింది మా వాడికి. అడిగిరి ఉన్నా ఏం కనబడలేదు, అడ్డు తిరిగి వాడు కనపట్లే వెనకాల. చూసారా ఒక రోజుకి ఇంత పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోతున్నాడంటే ఇంకా 4-5 రోజులు చేశాడంటే రోజు వరుసనే అయిపోయింది. ఫ్రెండ్స్ ఏం పట్టించుకోవద్దు, ఇది కట్ చేస్తాం ఫ్రెండ్స్. దేసే సంథింగ్ యూబై ఏ రేటెడ్ ఇవ్వాలనుకుంటున్నాం, కంప్లీట్ యూ రేటెడ్ ఇద్దాం అనుకుంటున్నాం. వీడి వల్ల ఏ రేటెడ్ అవుతుంది అది. మనకు అన్ని ఎడిటింగ్ స్కిల్స్ లేవు ఫ్రెండ్స్, ఇంకా అవి వచ్చాక అప్పుడు పెడదాం ఇవన్నీ. టీవీ పెడతాం చూసా, ఏదైనా వస్తే బూతు సేమ్ క్లిప్ కట్ చేసి పెట్టారు. అసలు మనమే ఎందుకు TV9 లాగా TV 69 పెట్టకూడదు? ఎలాంటివి చెప్పు. ఏముంది ఫ్రెండ్స్ అందులో, ఏం కాదు. బాగానే చూసినా వెళ్ళిపోతారు. తీసేద్దాం అయ్యి అప్పుడు. 69లో 79. బీటెక్ వరకు నా చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇంకా ఇంకో 7 ఎదవలో పరిచయం అయ్యారు నాకు. నన్ను కూడా ఆ బ్యాచ్లో కలిపేసి నన్ను కూడా ఎదవం చేశారు. ఈడే ఫస్ట్ స్టార్ట్ చేసింది ప్రశాంతంగా ఉన్న లైఫ్లో ఈడు బంక్ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఈ న్యూస్ మేము కూడా బంక్ కొట్టడం స్టార్ట్ చేసాం. ఐ గ్రేడ్లు రావడం స్టార్ట్ అయింది. అప్పుడు ఐ గ్రేడ్లు ఏంటో కూడా తెలియదు. లక్కీగా నాకు ఎప్పుడు పడలేదు ఫ్రెండ్స్. వాడు మాత్రం ఎగ్జామ్ బాగా రాస్తారు ఫ్రెండ్స్. వాడిని నమ్మొద్దు. అంటారు చూసావా, లాస్ట్ బెంచ్లో కూర్చున్నా కూడా బ్రిలియంట్ ఒకటి ఉంటాడని చెప్పి. ఈడే నేను కాదు ఫ్రెండ్స్, ఈడే మా బ్యాచ్లో ఎవరిని అడిగినా ఖచ్చితంగా చెప్తారు ఈడంత బ్రిలియంట్ ఇంకోటి ఉంటాడు మీకు. సార్ దగ్గరికి వెళ్ళి అలా కాదురా బాబు అని అడుక్కుంటే ఎగ్జామ్ పెట్టాడు, ఆన్ ది స్పాట్ పాస్ అయిపోయాడు చదవకుండా. అది చెప్పట్లే, అది కవర్ చేసి వస్తున్నాడు. లక్కీ ఫ్రెండ్స్, లక్కీ. సార్ క్యాబిన్ కదా, ఆన్సర్లు అన్నీ పక్కనే ఉన్నాయి. చూసి అసలు నమ్మబుద్ధి ఎలా ఉన్నాయి అయ్యి. అసలు జాయిగా ఎక్కించాడంట. క్యాడ్ ల్యాబ్, అది కూడా క్యాడ్ ల్యాబే కదా. క్యాడ్ ల్యాబ్ సార్ ఆన్సర్ పక్కనే ఉన్నాయంట. అసలు కొంచెమైనా నమ్మబుద్ధి ఎలా ఉంది అసలు ఎవరికైనా. ఫ్రెండ్స్ పైగా ఆయన సివిల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి పాపం ఆయనతో ఆడుకున్నాడు. నాకు మాత్రం ఐ గ్రేడ్ తెప్పించాడు. బీటెక్ వరకు మీ అందరూ లైఫ్లో కూడా ఖచ్చితంగా బీటెక్ వరకు అందరి లైఫ్లో బాగుంటాయి ఫ్రెండ్స్. బీటెక్లో ఒక ఏదో బ్యాచ్ ఒకటి పరిచయం అయింది. అది బీటెక్ కావాలండి, ఇంటర్ అవ్వండి, ఎప్పుడు సార్ ఓ బ్యాచ్ పరిచయం చూసారా, మీ లైఫ్ ఇంకా అయిపోయినట్టే. హోప్స్ వదిలేసుకోవడం బెటర్ నా మాటిని. ఇప్పుడు మనం వ్యూస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, బీటెక్ స్టార్ట్ చేస్తున్నారు, కనిపెట్టుకొని ఉండండి. ఆ బ్యాచ్తో ఉన్నంతకాలం మీరు బాగుపడరు బ్రో. అలాగని చెప్పి బ్యాచ్ బయటికి కూడా వెళ్ళలేరు. ఎలా నీరు ఇరుక్కుపోయారు అంతే ఇంకా మీరు. మొత్తానికి మేము స్టార్ట్ చేసింది ఒక రివర్ కోసం. రివర్ అయితే సైడ్కి కనపడుతుంది, మీకు కూడా చూపిస్తే చూడండి. అది ఎట్నుండి వెళ్ళాలనేది మాకు తెలియదు. ఇప్పుడు రిస్క్ తీసుకొని ఈ తొప్పల్లో నుండి వెళ్ళే కన్నా ఈ స్ట్రైట్గానే వెళ్దాంలే, స్ట్రైట్కి వెళ్ళి ఎక్కడ వస్తే అక్కడ చూద్దామని చదువుతున్నాం. యూఎస్లో ఏమన్నా బెటర్ ఆప్షన్ ఉందంటే, ఇండియాతో పోలిస్తే కొంచెం ఏమైనా బెటర్ ఆప్షన్ ఉందంటే ఇదే ఫ్రెండ్స్. ఎక్కువ జనాలు ఉండరు కాబట్టి ట్రెక్కింగ్ కూడా ఎక్కువ మంది ఉండరు, అంతే కదరా. ఇది అంత పాపులర్ ప్రెజెంట్ లేదు కాబట్టి పాపులర్ ప్లేసెస్లో పాపులర్ ప్లేస్లో ఉంటారు. మనకు వద్దా అలాంటి ప్లేస్లు. ఇలాంటి సెక్లూడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. హెల్ప్ కూడా ఎవడు ఉండడు ఆ విషయంలో చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళు ఉంటే హ్యాపీగా బతికే చెప్తున్నా కదా. లైఫ్ మంచిగా ఫ్రెండ్స్ అలా తీసుకెళ్ళి మమ్మల్ని. ఏం కాదు ఫ్రెండ్స్, కొన్ని లక్షలు సంపాదించుకుంటే పోయేదే ఉంది. నా కోసం ఆ మాత్రం చేయలేరా మీరు చెప్పండి. వాడు కూడా చేస్తాడు, వాడిని అమ్మేద్దాం అనుకున్నా కానీ మనకి ఫోటోగ్రఫీకి ఎవడోడు కావాలి కదా, అందుకే వాడిని ఉంచుకున్నా ప్రస్తుతానికి.
ప్రజెంట్ ఇటు వెళ్తున్నాం తెలియదు ఫ్రెండ్స్, దారి ఉంటుందా లేదా అని. దారి కనపడుతుందని మాత్రమే వెళ్తున్నాం. అలా పోతున్నాం. ఆ 2 మైల్స్ నాకు ఎందుకో 20 మైల్స్ దిగాలనిపిస్తుంది. సో చూద్దాం ప్రస్తుతానికి. మీకు ఎదురుగా దారి కనపడుతుంది కానీ వాటర్ కనపడట్లేదు. వెళ్ళిపోయినాయి మళ్ళీ ఎటు దూరంగా. కానీ వెళ్తాం అయితే మేము ఫాలో అవుతుంది దీన్ని. చూద్దాం ఎంత దూరం వెళ్తామో ఏందో. మీకు కూడా కనపడుతుంది కదా రోడ్డు. మొత్తం షూలు వేసి ఓడిపోయినాయి ఫ్రెండ్స్. వేసుకోమంటే ఇడు ఏంట్రా ఎందుకు వేసుకోరా నువ్వు? మైల్స్ మొరాల్స్ అనుకుంటున్నాడు. అదేనా పేరు? నాకు తెలియదు. ఆడి పేరు పలకటం మాకు రావట్లా. అదే స్పైడర్ మ్యాన్, బ్లాక్ సూట్ స్పైడర్ మ్యాన్, అంతే కదా. అక్కడ నుంచి కనబడ్డాలి. అదే బ్యాక్ కనపడ్డాడు. ఇలాంటి డార్క్ ప్లేస్ వస్తే కనపడ్డాడు. ఎలాంటి పెట్టద్దు ఫ్రెండ్స్. ఎలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి ఎగ్జాంపుల్ ఇస్తాము అంతే. Yeah. ఇలాంటి అసలు మాట్లాడకూడదు. దిస్ ఈజ్ అ హైలీ లవ్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. ఎస్, లవ్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. నువ్వు లవ్ చేస్తావు మనందరినీ ఈక్వల్గా. చేస్తాం కాబట్టి చెప్తున్నా అంటారా. డూ వాట్ యూ ప్రీచ్ ఫ్రెండ్స్. ఎస్, డూ వాట్ యూ ప్రీచ్. మనం ఇప్పుడు ప్రీచ్ చేసిన ఏంటి మరి? ఏదో చేసాంలే, 15 వెళ్దాం తప్పలోకి. తుప్పల్లో ఉంది ఫ్రెండ్స్. మరి వెళ్దాం వద్దా అనేది మేము ఆలోచించుకుంటున్నాం. అది చూడండి అక్కడ ఉంది, వెళ్దామంటావా? విల్ ట్రై.